హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. చందమామ కథల్లో ఇవాళ మీరు వినబోతున్న కథ మాచిరాజు కామేశ్వరరావు గారు రాసిన కొడుకు బాధ్యత అనే కథ. పార్వతమ్మ అనే ముసలావిడ వీధుల వెంట తిరిగి బిచ్చమెత్తి బతికే రోజుల్లో 6 ఏళ్ల అనాథ బాలుడుగా అనంతుడు ఆమెకు దొరికాడు. వాడికి చదువు మీద ఉన్న ఆసక్తి గమనించిన పార్వతమ్మ తాను బిచ్చమెత్తి సంపాదించిన డబ్బులో కొంత మిగిలిస్తూ వాడికి చదువు చెప్పించింది. అనంతుడు 20 ఏళ్ల వాడై చదువు పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఒక మంచి ఇల్లు అద్దెకి తీసుకుని అందులో ప్రవేశించాడు. పార్వతమ్మ ఇక తన కష్టాలు తీరిపోయినట్టు చాలా ఆనందపడింది. ఆ పరిస్థితుల్లో తమ పిల్లనిస్తానంటూ కొందరు ఆడపిల్లల తండ్రులు అతడింటికి రాసాగారు. అలా వచ్చిన సంబంధాల్లో తనను పెంచి పెద్ద చేసిన అవ్వ పార్వతమ్మకు నచ్చిన ఒక అమ్మాయిని అనంతుడు పెళ్లి చేసుకున్నాడు. ఆమె పేరు అమల. అమలకు తను కాపురానికి వచ్చిన రోజు నుంచి భర్తతో పాటు ఒకనాటి బిచ్చగత్తెకు వండి వడ్డించడం చెప్పలేనంత కంపరంగా ఉండేది. భర్త ఇంట లేనప్పుడు ఆమె పార్వతమ్మను చీదరించుకుంటూ సూటిపోటి మాటలు అనేది. అయినా ఇలాంటి వాటికి ఎంతో కాలంగా అలవాటు పడిపోయిన పార్వతమ్మ అంతగా బాధపడేది కాదు. ఈ పరిస్థితుల్లో వృద్ధాప్యానికి తోడు ఆమె అనారోగ్యానికి గురైంది. అనంతుడికి ఆమెను గురించిన చింత పట్టుకుంది. ఆమె వద్దంటున్నా వినకుండా వైద్యం కోసం డబ్బు ఖర్చు చేయసాగాడు. అమలకిది మాత్రం ఇష్టం లేదు. ఒకనాడు ఆమె భర్తతో, పండుగ ఇంకా వారం రోజులే ఉంది. మీరు నాకు పట్టు చీర కొని పెట్టి చాలా కాలమైంది. పండుగకు ఒక పట్టు చీర కొనండి అంది. పండుగలకేంటి, దీని తర్వాత మరో పండుగ రాకపోదు. నువ్వు చూస్తున్నావు కదా, అవ్వ వైద్యానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది అన్నాడు. ఆ జవాబు వింటూనే అమల ఎక్కడలేని కోపం తెచ్చుకుని, ఒక బిచ్చగత్తె కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బుద్ధిమంతులు చేసే పనేనా అని అడిగింది. అనంతుడు ఒక క్షణకాలం నివ్వెరపోయి, అవ్వను గురించి అంత చులకనగా మరెన్నడూ మాట్లాడకు అని బయటకు వెళ్ళిపోయాడు. దాంతో అమలకు పార్వతమ్మ పట్ల ద్వేషం రెట్టింపైంది. ఆ రాత్రి భోజనాలు అయ్యాక ఆమె భర్తతో, నేను పగలంతా ఎంత క్షోభపడిపోయానో మీకు తెలియదు. మీరు బాగా ఆలోచించి నేను కావాలో లేక బిచ్చగత్తె కావాలో తేల్చుకోండి అంది. ఆ మాటలకు అనంతుడు ఆవేశపడిపోతూ, బిచ్చగత్తె అనవద్దని లోగడ చెప్పాను. మీది వట్టి కుళ్ళు బుద్ధి. భర్తగా నిన్ను సంతోషపెట్టవలసిన బాధ్యత నాకు తెలుసు. అయితే అనాథనైన నన్ను పెంచి పెద్ద చేసిన అవ్వ పట్ల నాకు బాధ్యత అంటూ లేదా? ఇంతటితో నోరు మూసుకో అన్నాడు. అమల ఆనాటి తెల్లవారుజామున తను వెళ్లిపోతున్నట్టు ఒక ఉత్తరం రాసి నిద్రపోతున్న భర్త తలదిండు కింద పెట్టి బాడుగ బండిలో పుట్టింటికి వెళ్ళిపోయింది. హఠాత్తుగా వచ్చిన అమలను చూసి ఆమె తండ్రి, ఇలా ఒకదానివే వచ్చావే అని అడిగాడు. ఆమె జరిగిందంతా తండ్రికి చెప్పి, నాకన్నా ఆయనకు ఆ ముసలి బిచ్చగత్తే ఎక్కువట. ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండలేక వచ్చేశాను అంది. ఆమె తండ్రి కొంచెం సేపు తలాడిస్తూ ఊరుకుని, మంచి పని చేశావు. భార్య పట్ల తన బాధ్యత ఏంటో గ్రహించినాడు అతనే వస్తాడు అన్నాడు. తండ్రి మాటలు విని అమల చాలా సంతోషించింది. అయితే ఆమె అన్న మాత్రం పలకరించినైనా పలకరించకుండా బయటికి వెళ్ళిపోవడం ఆమెకు చాలా బాధ కలిగించింది. తర్వాత కొంతసేపటికి ఆమె తండ్రి కచేరీకి వెళ్తూ, జరిగిందేదో జరిగిపోయింది, నేను చీకటి పడకుండానే వచ్చేస్తాను అన్నాడు. అయితే ఆ రోజు బాగా చీకటి పడిపోయాక కూడా తండ్రి ఇంటికి రాకపోవడంతో అమల ఆదుర్దాపడి తండ్రితో పాటు కచేరీలో ఉద్యోగం చేసే ఎదురింటి రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏం బాబాయ్, మా నాన్న ఇంకా రాలేదే అని అడిగింది. నీకు చెప్పడానికి మనస్కరించక ఊరుకున్నాను. ఈ సాయంత్రం మీ నాన్న లంచం పుచ్చుకుంటూ దొరికిపోయాడు. నిలవడం కష్టం, ఉద్యోగం పోయినట్టే అని చెప్పాడు రామయ్య. ఈ వార్త విని అమల నిలువెల్లా వణికిపోయింది. లంచం కారణంగా ఉద్యోగం పోవడం అంటే దాంతో పాటు పరువు పోయినట్టే. అమల ఇలా ఆలోచిస్తూ ఇంటికి తిరిగి వచ్చేసరికి పెరట్లో ఏదో అలికిడైంది. తండ్రి నూతి పళ్ళెం మీద ఏదో కాగితం పెట్టి వెళ్ళిపోతున్నాడు. అమల గబగబా పోయి అతని చేయి పట్టుకుంది. ఇక ఎవరికి నా ముఖం చూపెట్టలేని తల్లి, నా దారిన నన్ను పోని అన్నాడు అమల తండ్రి. అదేం మాట నాన్న, లోపలికి రా అంది అమల వచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ. ఈ వయసులో ఉద్యోగం పోయిన నా బతుకు ఎలా గడుస్తుంది అన్నాడు ఆమె తండ్రి బాధగా. దిగులు పడకు నాన్న, నీ ఉద్యోగం పోయినా అన్నయ్య ఉద్యోగం ఉంది. కొడుకుగా నిన్ను పోషించాల్సిన బాధ్యత అన్నయ్యకు లేదా అంది అమల. ఆ సమయంలో పెరటి తలుపు తెరిచి అక్కడికి వచ్చిన అమల అన్నయ్య ఆమెతో, నా బాధ్యత విషయం తర్వాత చెప్తాను, ముందు ఈ సంగతి చెప్పు అమల. కాళ్ళు చేతులు బాగుండి గౌరవనీయమైన ఉద్యోగం చేసుకుంటున్న నాన్న లంచం తీసుకోవడం నీకు అసహ్యం కలిగించడం లేదా అన్నాడు. దైవ సాక్షిగా నాన్న మీద అలాంటి అసహ్య భావం నాకేమాత్రం లేదు అంది అమల. ఆ జవాబుకు ఆమె అన్న నవ్వి, లంచం తీసుకోవడం లాంటి అతి నీచమైన పని చేసిన నాన్న అంటే నీకు అసహ్యం కలగడం లేదు,
కానీ అంగవైకల్యం వల్ల మరో దారిలేక బిచ్చగత్తెగా మారిన పార్వతమ్మ అంటే మాత్రం నీకు అసహ్యం. ఎటువంటి నేరం చేసిన వాడైనా తండ్రి గనక పోషించవలసిన బాధ్యత కొడుకుగా నాకున్నదన్నావుగా అన్నాడు. అవును, లేదా మరి అని అడిగింది అమల కోపంగా. ఆ బాధ్యత నాకున్నదన్న సంగతి నువ్వు చెప్పనవసరం లేదు. అనాథ అయిన తనను ఎన్నో శ్రమల కూర్చి పెంచి పెద్ద చేసిన పార్వతమ్మను ఆమె ముసలితనంలో పోషించాల్సిన బాధ్యత అనంతుడికి లేదా? ఆ ఇంటి కోడలుగా ఆమెను గౌరవిస్తూ సేవలు చేయడం నీకు ధర్మం కాదా అని అడిగాడు అమల అన్న. అమల జవాబేమీ చెప్పలేక కళ్ళనీళ్లు పెట్టుకుని, అన్నయ్య, నువ్వు నా కళ్ళు తెరిపించావు. పొద్దున్నే బయలుదేరి అత్తగారింటికి వెళ్తాను. నాన్నకు ఉద్యోగం పోతే పోయింది, ఏదైనా శిక్ష కూడా పడుతుందేమో అని నాకు భయంగా ఉంది అంది. ఆ మాటలకు అమల తండ్రి చిన్నగా నవ్వి, నేను లంచము తీసుకోలేదు, ఉద్యోగము పోలేదు. నీ మేలు కోరి నీకు బుద్ధి రావడానికి రామయ్య, నేను, నీ అన్నయ్య ఈ చిన్న నాటకం ఆడాం అన్నాడు. మీరాడిన నాటకం నాకు ఈ జన్మకు సరిపడా బుద్ధిని, మంచి చెడ్డలు ఆలోచించగల జ్ఞానాన్ని ప్రసాదించింది అంటూ అమల సంతోషంగా ఇంట్లోకి వెళ్ళిపోయింది. అది కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.